స్పిరిట్ లో ప్రభాస్ సరసన నటించే బంపర్ ఛాన్స్ కొట్టేసిన హీరోయిన్ తృప్తి డిమ్రే కొత్త సినిమా ధడక్ 2 ఇటీవలే థియేటర్లో విడుదలైంది. యానిమల్ తర్వాత అర్థం పద్దలేని క్యారెక్టర్లు, బోల్డ్ పాత్రలు ఎక్కువ చేస్తుందని విమర్శకులకు గురవుతున్న తృప్తికి ధడక్ 2 సక్సెస్ చాలా కీలకం. 2018 తమిళంలో వచ్చిన సూపర్ హిట్ కల్ట్ మూవీ పరియరుం పెరిమల్ రీమేక్గా మహిళా దర్శకురాలు షాజియా ఇక్బాల్ దీన్ని తెరకెక్కించారు. ఒరిజినల్తో పోలిస్తే నార్త్ ఆడియన్స్కి తగ్గట్టు చాలా మార్పులు చేసుకున్నారు. ఇందులో సిద్ధార్థ్ చతుర్వేది హీరోగా నటించాడు. కథంతా లా కాలేజ్లో జరుగుతుంది. నీలేష్ అనే వెనుకబడిన కులానికి చెందిన కుర్రాడు బాగా డబ్బున్న కుటుంబానికి చెందిన నిధిని ప్రేమిస్తాడు. విషయం తెలిసిన పెద్దలు అతన్ని బెదిరించి భయపెట్టడానికి దాడులు చేస్తారు. అయినా వినకపోవడంతో చివరికి హత్య చేసేందుకు సిద్ధపడతారు. శంకర్ అనే కిరాయి హంతకుడిని పురమాయిస్తారు. స్వతహాగా భయస్థుడైన నీలేష్ పరిస్థితుల ప్రభావం వల్ల ఎదురు తిరుగుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది తెర మీద చూడాల్సిందే. 7 ఏళ్ల క్రితం పిరియరుం పెరుమాల్ అంత విజయం సాధించడానికి కారణం దర్శకుడు మారి సెల్వరాజ్ టేకింగ్లో నిజాయితీ. గ్రామీణ నేపథ్యంలో అచ్చమైన పల్లె మనుషుల మధ్య నడిపించిన డ్రామా విమర్శలకు సైతం మెప్పించింది. రా ఎమోషన్స్ అద్భుతంగా పండాయి. కానీ ధడక్ 2 బ్యాక్డ్రాప్ని సిటీకి మార్చేసి అర్బన్ టచ్ ఇవ్వడం వల్ల భావోద్వేగాలు పూర్తి స్థాయిలో పండలేదు. పైగా సాగదీసిన లవ్ స్టోరీ, నిడివిని పెంచిన పాటలు, వీక్ అనిపించే విలన్ బ్యాక్డ్రాప్ ఇవన్నీ ధడక్ 2కి మైనస్గా నిలిచాయి. బాక్సాఫీస్ వసూలుకు ప్రతిబంధంగా మారాయి. కంటెంట్ సంగతి కాసేపు పక్కన పెడితే ఆర్టిస్ట్గా తృప్తి డిమ్రీకి ధడక్ 2లో మంచి స్కోప్ దక్కింది. సీరియస్ సన్నివేశాలు పర్ఫార్మెన్స్తో ఆకట్టుకుంది. తనలో నటి ఉందనే ప్రయత్నం ఇందులో ఫలించింది. కాకపోతే సాలిడ్ కంటెంట్ లేకపోవడంతో బ్లాక్ బస్టర్ మిస్ అయింది. సైరేట్ రీమేక్గా రూపొందిన జాన్వీ కపూర్ తొలి మూవీ ధడక్ కొనసాగింపుగా ప్రచారం జరిగిన ధడక్ 2 కేవలం ఆ టైటిల్ని వాడుకుని తప్పించి కథనాల పరంగా పూర్తిగా వేరే స్టైల్లో వెళ్ళింది. కాకపోతే రెండిట్లో ఉన్న కామన్ పాయింట్ కుల వివక్ష కావడం గమనించాల్సిన విషయమే. కమర్షియల్ ఫలితం ఎలా ఉండబోతున్నా ధడక్ 2 తృప్తి డిమ్రీకి సాటిస్ఫాక్షన్ ఇచ్చిందని చెప్పాలి. రివ్యూ పాజిటివ్స్లో విశ్లేషకులు తన నటనకు ప్రస్తావిస్తున్నారు. అసలైన ఛాలెంజ్ తనకు ఇంక ముందుంది. ప్రభాస్కి సరిజోడ్ అనిపించేలా గ్లామర్, నటన రెండిటితోనూ మెప్పించాల్సి ఉంటుంది. దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తనను ఎలా చూపించాలో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ యానిమల్ తరహా క్యారెక్టరైజేషన్ స్పిరిట్లో ఉండదు కాబట్టి తృప్తి డిమ్రీ కొంచెం ఎక్కువ హోంవర్క్ చేయాల్సి ఉంటుంది. సెప్టెంబర్ నుంచి షూటింగ్ మొదలు పెట్టుకునే అవకాశాలున్న స్పిరిట్ కోసం స్క్రిప్ట్ వర్క్, లొకేషన్ హంట్ అయిపోయింది. ప్రభాస్ డేట్లు ఇవ్వడం ఆలస్యం. షూటింగ్ మొదలు పెట్టేందుకు సందీప్ వంగ సిద్ధంగా ఉన్నారు. దీపిక పదుకొనేని వద్దనుకుని మరి తృప్తి డిమ్రీకి ఓటేయడం అభిమానులకు అంతగా నచ్చకపోయినా డార్లింగ్ మ్యాజిక్ ముందు ఎవరైతేనేమనుకుని సైలెంట్గా ఉన్నారు. రణబీర్ కపూర్నే ఆ స్థాయిలో చూపించినోడు ఇక ప్రభాస్ని ఎలా ప్రెజెంట్ చేస్తారో వేరే చెప్పాలా?